వైసీపీ నేత అంబటి రాంబాబు సీఎం చంద్రబాబు నాయుడుపై చేసిన అసభ్య వ్యాఖ్యలను నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి తీవ్రంగా ఖండించారు. అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. ఇష్టానుసారం మాట్లాడడం సరికాదని హితవు పలికారు. రాయలసీమలో అయితే అంబటి కారు ముందుకు కూడా కదిలేది కాదన్నారు. పరిస్థితి మరోలా ఉండేదన్నారు. నాయకుడైనటువంటి అంబటి రాంబాబు గారు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో సభ్య సమాజం కూడా తలదించుకునేలాగా సిగ్గుపడేలాగా ఉన్నాయి. వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎవ్వరైనా సరే సిగ్గుపడాలి ఆయన చేసిన కామెంట్స్. ఎందుకంటే రాజకీయాలు అంటే రాజకీయ నాయకులు అన్నా కూడా ఒక గౌరవము మర్యాద ఉంటుంది ప్రజలు. కానీ వీళ్ళు చేసే వికృత చేష్టాలకు మాటలకు అసలు రాజకీయ నాయకులంటేనే ఒక జోకర్లుగా లేదంటే రౌడీ వెధవలుగా గుర్తింపబడుతున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసి 48 సంవత్సరాల అనుభవం ఉన్న వయసులో పెద్ద అయినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 24 గంటలు కష్టపడుతూ ఉంటే రాష్ట్రానికి మేలు చేయాలి అని చెప్పి మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి కష్టపడుతూ ఉంటే ఓర్వలేక వీళ్ళు చేస్తున్న నాటకాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవ్వరు కూడా సహించరు. ఏంటండి ఆ మాటలు? నోరుంది కదా అని అంబటి గారు ఆంబోతులాగా అరుస్తూ ఉంటే ఇక్కడ ఎవ్వరూ ఊరుకోరు. ఈరోజు ముఖ్యమంత్రి గారికి నేను క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మాకు ఆయన ఆర్డర్స్ ఇచ్చారు. ఏంటి అంటే రాజకీయం అంటే ప్రొడక్టివ్గా ఉండాలా, డిస్ట్రక్టివ్గా ఉండకూడదు అని చెప్పి మీరు చేసే పని ఏదైతే ఉందో దానికి మీరు మంచి చెయ్యాలి, ప్రజలకు మీ నియోజకవర్గ ప్రజలకు మీ రాష్ట్ర ప్రజలకు మంచి చెయ్యాలి, ఎక్కడా కూడా నోరు పారేసుకోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.